నార్త్ రాజపాలెంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లి మాట్లాడుతూ నిన్నటి రోజున వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాపై లేనిపోని అభాండాలు వేయటం జరిగిందని తెలిపారు. రాజపాలెంలో అక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని వాటికి సంబంధించిన పత్రాలతో సహా నేడు మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ స్థలాలున్నా వాటిని ఆక్రమించుకోవడంలో వైసీపీ నాయకుడు వీరి చలపతిరావుకి సాటే లేదని అన్నారు. గత 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులందరం వెళ్లి గ్రామ అభివృద్ధి మీద కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆమె రాజుపాలెం గ్రామ నాయకులతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో 83 పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ కూడా కాంప్లికేషన్ లేదు. మీ నార్త్ రాజుపాలెం గ్రామంలోనే రౌడీజము, గ్రావెల్ మాఫియా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ మట్టి మాఫియా, మద్యం మాఫియా అన్నీ కూడా నేను ఎన్నికల్లో ప్రజలు చెప్తుంటే ఎన్నడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఇక జరగకుండా అంతం చేస్తాను. ముఖ్యంగా మాకందరికి కూడా మీరు ఎక్కడ గొడవలు చేయొద్దు, ఎటువంటి రౌడీజాలు చేయొద్దు. మనకు మొన్న రాజుపాలెంలో అత్యధిక మెజార్టీ వచ్చిందంటే అవతల వాళ్ళు చేసినటువంటి రౌడీజం అక్రమాలకే మనకు ప్రజలు ఓట్లు వేశారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మీరెవరూ చేసినా నేను ఉపేక్షించను. మీకేదన్నా అవసరమై మీ మీదకి ఏదన్నా జరిగినా నాకు చెప్పండి, నేను అధికారులకు వెంటనే తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఎమ్మెల్యే గారికి మేమందరం కలిసి ఒకటి చెప్పడం జరిగింది. అమ్మా, గ్రామంలో కొన్ని ఆక్రమణలు జరిగి ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ జరగాల. వైసీపీ నాయకులు పంచాయతీ స్థలాల్లో ఆక్రమించి 4 రేకులేసి నెలకి 15,000 లెక్కన బాడుగులు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ చేస్తే ఇవన్నీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా పోతాయని ఆమె చెప్తే ఆమె వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి 2 రోజుల తర్వాత నేను వాటన్నిటిని కూడా చూస్తాను మేడం అని చెప్పడం జరిగింది. తర్వాత గ్రామంలో సుమారు 5 ఎకరాలు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించున్నారు. వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతే అన్ని ఎవిడెన్సులతో విత్ పేపర్తో అవన్నీ కూడా మీరు బయటకు తీయండి, వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి చెందేలా మనం చూస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న మేము నాయకులందరం కూడా గ్రామంలో నాయకులు మాట్లాడుకొని మొట్టమొదటిగా హై స్కూల్ ముందున్నటువంటి 256 సర్వే నెంబర్లో అది పక్కాగా భూకంఠం, గ్రామకంఠం మరియు శివాయి ఉంది. అక్కడ దాన్ని వైసీపీ నాయకులు ఆ ల్యాండ్ ఉన్నటువంటి ముందు ఒక ఓనర్ చేత ఆయనకి ఏదో 2 లక్షలు 3 లక్షల రూపాయలు పాపం ఆ అమాయకుడు నెల్లూరులో ఉంటాడు, వెంకరెడ్డి గారిని, భోగలు వెంకరెడ్డి గారిని, పెద్ద కుటుంబం అయింది. ఆయన ఏమి ఇప్పుడు మా గ్రామంలో ఉండ చదువుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి నెల్లూరులో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులంతా అందరు చనిపోయారు. హై స్కూల్ ముందు మరియు కేఎస్ఆర్ఎం కాలేజ్ ముందు అంతా 72 సెంట్లు అది ఆ స్థలం ఉంది. ఆ 72 సెంట్లలో 30 సెంట్లు బీఫామ్ పట్ట జానా వెంకయ్య ఆయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అది కాలేజ్ వారే ఆయనకి ఇవ్వడం జరిగింది. కొరవ స్థలం అంతా కూడా ఈరోజు అంగనం 1 లక్ష రూపాయలు చేసే స్థలం ఈరోజు అంతా కూడా వైసీపీ నాయకులు ఆక్రమించి దాంట్లో కట్టడాలు కట్టి అవి 2-3 చేతులు వెంటనే ఇది మళ్ళా మనకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పని పాపం ఎవరికో ప్రజలకు అమ్మేయడం జరిగింది. ఎవిడెన్సులు మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం. మేము ఆ రోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి పత్రికా విలేకరులను పిలుచుకొని అన్ని కూడా చెప్పడం జరిగింది, ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానికి వెంటనే మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వీరి చలపతి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మా గ్రామంలో గతంలో ఎస్సీ రిజర్వేషన్ పంచాయతీ అయింది, ఎస్సీ లేడీ రిజర్వేషన్ అయింది. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పని ఎవరు చాలామందికి అధికారులకు తెలియదు. ఆయన ఏం చేశాడంటే ఆయన భార్య గౌడ అయితే ఆయన ఏం చేశాడంటే బీసీ ఏం చేశాడంటే విఆర్ఓ దగ్గర ఒక ఫైల్ పెట్టాడు. వీరి చలపతిరావు సన్ ఆఫ్ వీర్ సుబ్రహ్మణ్యం, వీరి చలపతిరావు వైఫ్ ఆఫ్ వీరి కలేవాణి. పాపం అధికారులు వెంటనే దాన్ని ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక ఇది పెట్టాడు, ఒక అప్లికేషన్. దాన్ని పాపం తెలియక అప్పుడున్నటువంటి
విఆర్ఓలు ఆర్ఐ గారు వెంటనే ఒకరు చేశారని చెప్పి ఒకరు చేసేసి ఆమె సర్పంచ్గా మా గ్రామంలో నిలబడడం జరిగింది. అప్పుడు ఎస్సీ ఎవరైతే మా ఎస్సీలు నిలబడతారో ఒక బీసీని పెట్టి ఆ రోజే రాజ్యాంగాన్ని చెదరగొట్టినటువంటి వ్యక్తి వీరి చలపతిరావు. ఆ రోజు అధికారులు ఎవరైతే ఇచ్చారో వారు పాపము చలపతిరావు దెబ్బకి జూనియర్ అసిస్టెంట్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి అతని పేరు మర్చిపోయినాను, జైలుకు కూడా పోయాడు. ఎంఆర్ఓ సస్పెండ్ అయింది. అజయ్ జైలుకి వెళ్ళాడు, ఎంఆర్ఓ సస్పెండ్ అయింది. అదేవిధంగా అతను ఏం చేస్తాడంటే మా గ్రామంలో ఉన్నటువంటి శివాయిలు ఎక్కడైతే భూమి ఖాళీగా ఉంటుందో ఆ శివాయిల్ని ముందు విఆర్ఓ చేత అధికారంలో ఉన్నాడు కాబట్టి పాపం ఆయన వేసుకున్న విఆర్ఓలు కాబట్టి 76, 82, 82B, 83 వీటిలో ఉన్నటువంటి మా సర్వే నెంబర్లు ఈ సర్వే నెంబర్లలో నేను కాలేజీ కట్టి కాలేజీని అమ్మేశాను. అమ్మేసిన తర్వాత మొన్న రిజిస్టార్ ఆఫీస్కి మేము వెళ్ళినాం. మేము ఆ పొలం అమ్మాలని చెప్పని ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ ఎంత అవుతుందని చెప్పని ఆ పొలం కొని ఆయన మాతోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టార్ దాన్ని తీసి, సార్ ఈ సర్వే నెంబర్లో 98 లక్షల రూపాయలు వాల్యుయేషన్ పడి ఉంది, మీ పక్కన మీరు గతం మీ కాలేజ్ అమ్మినటువంటి సర్వే నెంబర్లో 9 లక్షలే ఉంది. ఇటీవల కాలంలో 2019లో మా చిన్నమ్మ పక్క భూమి ఉంటే 1 ఎకరా మా చిన్నమ్మకి అమ్మాం, అది కూడా 5.5 లక్షలే ఉంది. 2-3 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో నాది ఎకరా 98 లక్షల రూపాయలు కుట్ర చేసి అధికారులు పొరపాటో లేకపోతే ఇదే వీరి చలపతిరావు చేయించాడో 98 లక్షలు నాది వాల్యుయేషన్ వేస్తున్నారు. ఈరోజు నిన్న కాదు మొన్న వీరి కలైవాణి పేరుతో ఎకరా 90 సెంట్లు నువ్వు డీసీఎల్ ఫ్యాక్టరీ ఎదురుగా కొన్నావు, ఎకరా 90 సెంట్లు పట్టాది. ఈరోజు 2.5 ఎకరా వీరి కలైవాణితో ఈరోజు డాక్యుమెంట్స్ అన్ని తెచ్చున్నాం. వీరి కలైవాణి పేరుతో నువ్వు 2.5 ఎకరాగా దాన్ని ఈరోజు రిజిస్టర్ చేసుకున్నావు. అది పట్టా ఎకరా 90 సెంట్లే. పొరవది కాలువలు ఆక్రమించి శివాయిని ఆక్రమించి ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించి అది పట్టా చేసుకున్నావు. ఈరోజు డీసీఎల్ ఫ్యాక్టరీలు 2 ఉన్నాయి ఎదురుగా, నీ పొలం ఎదురుగా. పక్కనే ఒక లేఅవుట్ వేస్తుంది, చదరపడుగు 2,500 రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. ఈరోజు నువ్వు గత 1 సంవత్సరం క్రితం ఆ రిజిస్ట్రేషన్ 15 లక్షలు, కేవలం అంతలో పొలం 1,30,00,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండాలని పొలం 15 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చావు. నిన్న మాట్లాడుతూ రిజిస్టార్లకు డబ్బు ఇచ్చి 8 లక్షలు 9 లక్షలు చేసుకునేటట్టున్నాడు, మా పంచాయతీకి ఆదాయం పోద్దని చెప్పని ఒక కాగితం ఇచ్చానని చెప్తున్నావు. పెద్ద మనిషి, నువ్వు కొన్న పొలాన్ని 15 లక్షల రూపాయలకి అంత వాల్యూ 1,30,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఉన్న పొలాన్ని నువ్వు 15 లక్షల రూపాయలకు చేసుకున్నావా లేదా? నువ్వు కాణిపాకం వస్తావా లేకపోతే ఎక్కడికి వస్తావు? రా, మేము వస్తాం. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పి చెప్తావా? రా, ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తాం. మేము ఏ దేవస్థానం కావాలన్నా. నా పొలం ఏమో 98 లక్షలు పోయింది. మా సోదరుడు మా చిన్నాయన కొడుకు ఒక లేఅవుట్ వేసుకున్నాడు పొలంలో. మాకు లేఅవుట్లు పొలం వచ్చింది, లేఅవుట్ వేసుకున్నాడు. ఆ లేఅవుట్ మొత్తం అప్రూవల్ చేసింది నీ సర్పంచ్ మీరే. నీ కాడకు మా తమ్ముడు కలవాల్సిన పరిస్థితి వచ్చింది, వచ్చి కలిశాడు. గ్రావెల్ అంతా నువ్వే తోలేవు, నీ భాషలో రుసుం. పంచాయతీ నువ్వు ఏ లేఅవుట్ వేసినా రాజుపాలెంలో ఎంతెంత రుసుకు తీసుకున్నావు అంతా తెలుసు. ఆ సబ్జెక్టులు మేము ఇంకో తరవ చెప్తాం. మా తమ్ముడికి నిన్న మాట్లాడావు కాబట్టి శ్మశానాన్ని ఆక్రమించాడని గిఫ్ట్గా నీ ప్రధాన శిష్యుడికి ఒక ప్లాట్ అడిగావు. గిఫ్ట్గా మా తమ్ముడు 30 లక్షలు చేసే ప్లాట్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఈరోజు నీకు రుసుము ఇచ్చాడు. అది ఎక్కువ అమౌంట్, నువ్వు అడిగినంత పెద్ద అమౌంట్ ఇలేదని నువ్వు అప్రూవల్ చేసావు. ఈరోజు లేఅవుట్లో ప్లాట్లు అమ్ముకుంటున్నాడు. నువ్వే స్వయాన్ని సిమెంట్ రోడ్ వేసావు. ఏమైందా? నువ్వు ఎందుకు వేసావు? అప్రూవల్ కానీ సిమెంట్ రోడ్డు నువ్వే కదా వేసావు. రాజ్యసభ సభ్యునికి బేదా మస్తాన్ రావు గారిని నీ ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఒక పెద్ద శిలాపలకం వేసి ఈరోజు శిలాపలకం ఆడే ఉంది. నువ్వే రోడ్డు వేసావు. గత ప్రభుత్వంలో చలపతన్ని చెప్తే అది ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజుపాలెం గ్రామ ప్రజలైతేమి, మండల ప్రజలైతేమి స్వచ్ఛందంగా ఎంఆర్ఓ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్లకి, సచివాలయాలకు పోయి ఏ పని కావాలంటే ఆ పని స్వచ్ఛందంగా చేయించుకున్నారు. మా గ్రామంలో గతంలో పోలీస్ స్టేషన్కి పోతే చలపతన్న దగ్గరికి పోయి రమ్మనేవాళ్ళు, సచివాలయం పోతే చలపతన్న దగ్గరికి పోయి రమ్మనేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే చలపతన్న చెప్పాలనేవాళ్ళు. ఆ గెస్ట్ హౌస్కి పోతే గంటలు ఆయన బయటికి రాడు. ఆ ఎండలో నిలబడి చెట్ల కింద మా గ్రామ ప్రజలు అల్లాడిపోయినారు. ఈ అన్న ఎప్పుడు పోతాడబ్బా, ప్రభుత్వం ఎప్పుడు మారుతుంది, కొత్త పరిపాలన ఎప్పుడు వస్తుంది అని చెప్పని ప్రజలు ఎదురు చూశారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. మా గ్రామంలో మేమందరం నాయకులు ఉన్నాం, ప్రజాసేవ చేసేదానికి ఉన్నాం. ఎక్కడికి ఎవరు పోయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అధికారుల దగ్గర నేరుగా పోయి పనులు చేసుకున్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము ఆ రోజు పోతే దానికి వెంటనే ఆయన నిన్ననే ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి
ముందుగా మా పొలం మా పేరు ఎత్తకపోయినా మేము వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోవాలా. ఏ అయితే గ్రామంలో శివాయిలు ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటి మీదనే మా పోరాటం చేస్తున్నాం. వాటిని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా చేస్తున్నాం. సుమారు 3 నెలల క్రితం డీసీఎల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఒక విలువైన 2 కోట్ల రూపాయల భూమి, దానికి కాంపౌండ్ వాల్ కట్టారు. దానికి కాంపౌండ్ వాల్ కట్టి ఈ ప్రభుత్వం కానీ వైసీపీ మళ్ళా వచ్చుంటే మొత్తం అది కూడా కబ్జా, అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేవాళ్ళు. వీసీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పని మిషన్లు 2 పొక్లైన్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అక్కడ మట్టెత్తున్నాడు. మట్టెత్తినప్పుడు గ్రామంలో నాయకులు అందరం పోయి అడ్డగిచ్చి విఆర్ఓ రిపోర్ట్ రాపిచ్చి విఆర్ఓ రిపోర్ట్ రాసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. స్టేషన్ బెయిల్ తీసుకున్నాడు వీరి చలపతిరావు, అతని అనుచరులు, ఆ మిషన్ ఆపరేటర్లు అందరూ కూడా. మిషన్ 2 నెలలు కోవూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి పెట్టారు. హైకోర్టు నుంచి స్టే తెచ్చి ఆ మిషన్ మళ్ళా రిలీజ్ చేసుకున్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ మండలంలో చేస్తున్నాడు. అది గ్రామానికి సంబంధించిన గుంట. ఆ గుంటలో సుప్రీంకోర్టు ఎప్పుడో గైడ్ లైన్స్ ఇచ్చింది గుంటల్ని పోడొచ్చొద్దని. ఈరోజు 48 సెంట్లు ఆయన బినామీ అయినటువంటి ఇదిగో ఆ 2 ఎకరాల 45 సెంట్లు ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాం. ఫోటోని పట్టుకో. 2 ఎకరాల 48 సెంట్లు భూమి. ఈ భూమిని అక్కడ గ్రీన్ హౌస్ అనే ఫ్యాక్టరీకి 2 ఎకరాల 48 సెంట్లు అమ్మేశాడు. ఆ గుంటని బూట్ చేసిన దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నా. ఆ గుంటని తన బినామీలైనటువంటి 148 సర్వే నెంబర్లో 15 సెంట్లు భాగవతుల వెంకయ్య సన్ ఆఫ్ పిచ్చిరెడ్డి ఆయన పేరుతో చేశాడు తెలివిగా. 148 5 సెంట్లు నాసిన ప్రసాద్ ఆయన పేరుతో చేశాడు. వీళ్ళంతా ఆయన బినామీలే. 148 సర్వే 148/3లో 5 సెంట్లు పంతంగి రమణయ్య పేరుతో చేశాడు. 148/4లో 5 సెంట్లు పంతంగి రాజేశ్వరయ్య పేరుతో చేశాడు. 148లో ఆయనే పాపం ఎకరా 78 సెంట్లు వీరి చలపతిరావు గారు సన్ ఆఫ్ వీర్ సుబ్రహ్మణ్యం గారు నీట్గా శుభ్రంగా దాన్ని అమ్మేసిన సంగతి పత్రికా విలేకరులకి ప్రజలకి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రజలకు తెలియాలా ఏం జరిగిందనేది. అందుకనే మేము ముందుకొచ్చి ఈరోజు అన్ని కూడా బయట పెడతా ఉన్నాం. అదే కాకుండా ర్యాంక్ ఒక్వా అనే ఫ్యాక్టరీ గత 15 సంవత్సరాల క్రితం నార్త్ రాజుపాలెంలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అది తపాతోపు గ్రామంలో వచ్చింది. వాళ్ళు ఆ రోజు 22 ఎకరాల పొలం కొన్నారు. 22 ఎకరాల పొలంలో 17 ఎకరాలు ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. 2.5 ఎకరా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకుంటున్నారు కాబట్టి ఆ కాలనీ వాసులు పోతే 2.5 ఎకరా వాళ్ళకు ఉచితంగా కాలనీకి ఇచ్చారు. 2 ఎకరాలు వాళ్ళ ఆ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దాని ఎదాలం కొంత దూరంలో కొంత ఎదాలం గుంటలు దువ్వేసి అక్కడ డ్రైనేజీ పోవాలని చెప్పని వాళ్ళు ఒక 2 ఎకరాలు అక్కడ గుంటలు దువ్వేశారు. మొత్తం ఆ వాటర్ పోతున్నది. మొత్తం మేము చెప్పేది ఏంటంటే చాలా ఉంది. మేము చెప్పేది ఏంటంటే ఏదైతే భూ కబ్జాలు చేసావో ఈరోజు 5-6 మంది అన్ని పేపర్లతో సహా మేము ఉన్నాం, అందరం మాట్లాడతాం. ఈరోజు నువ్వు చేసినటువంటి కబ్జాలన్నింటిని కూడా బయట పెట్టేది సిద్ధంగా ఉన్నాం. మా శాసనసభ్యురాలకి మా ఎంపీ గారికి ఇక్కడ జరిగిన రాజుపాలెంలో జరిగిన అవినీతి అంతా చెప్తాం. ఈరోజు కొడలూరు మండలంలో ముఖ్యంగా 5 తలమంచి పంచాయతీలు, పేలుపాలెం పంచాయతీలు, కొత్తంగొల్లు పంచాయతీలు, ఎల్లాపాలెం పంచాయతీలు, ఇన్ని పంచాయతీల్లో 20-30 అడుగుల లోతు తీసి గ్రావెల్ని మొత్తం రాజుపాలెంలో ఎక్కడ గ్రావెల్ ఎరమట్టుండి ఎక్కడ తెల్ల కాంపౌండ్ వాళ్ళున్నా అది వీరి చలపతిరావుదే. ఈరోజు ఆ గ్రామాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బిడ్డల్ని పాపం ఆ గుంటల్లోకి పోయి పడిపోతే చనిపోయే ప్రమాదం ఉందని చెప్పని ఆ గుంటలో వచ్చేసావు. రెడ్ బుక్ మొన్న పాదయాత్రకు లోకేష్ గారు వచ్చినప్పుడు రెడ్ బుక్లో రాపించి పెట్టున్నాం. కొల్లూరు మండల నాయకులందరం చెప్పి రాజుపాలెంలో జరిగే అవినీతిని, కొల్లూరు మండలంలో జరిగే అవినీతిని రేపు 27వ తేదీ మా ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు మా రాష్ట్ర మంత్రివర్యులు మా యువ నాయకుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు. మేమందరం కూడా కొల్లూరు మండలం నుంచి అందరం కూడా బస్సుల్లో మండల నాయకులు అందరం ఆ రోజు లోకేష్ బాబు దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ కొడలూరు మండలంలో వీరి చలపతిరావు మీద వైసీపీ నాయకుల మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పని మేమందరం కోరుతా ఉన్నాం. ఇంకోటి తెలియజేస్తున్నా, మేము ఎక్కడన్నా శివాయిలు ఆక్రమించుంటే, మేము ఎక్కడన్నా భూములు ఆక్రమించుంటే, మేము ఎక్కడన్నా వేరే స్థలాలు ఏమైనా ఆక్రమించుంటే కలెక్టర్ గారిని స్వచ్ఛందంగా మా మీద ఎంక్వైరీ చేయమని ఈరోజు కలెక్టర్ గారికి కొల్లూరు మండల నాయకులందరం పోయి తెలియజేస్తున్నాం. ఇదే మీకు మరొకసారి తెలియజేస్తున్నా,
ఏమన్నా ఉంటే మా మీద నువ్వు కలెక్టర్ చెప్తానో ఎమ్మెల్యే చెప్తానో చంద్రబాబు నాయుడు గారికి చెప్పు. మేము ఎటువంటి అక్రమాలు అన్యాయాలు చేయలేదు. ఎక్కడ పత్రికా విలేకరులకు ఈరోజు తెలుసు మాకు ఎక్కడ ఏం భూములు ఉన్నాయో, మేమేం సంపాదించాం. విలేకరులు కూడా మీరు హుషారుగా ఉండండి. మభ్య పెట్టేది ఎవరో తెలుసుకోండి. ఈ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించింది ఎవరో తెలుసుకోండి. వారి కఠినంగా శిక్షించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. 2017లో నాకు ఫౌండర్ ట్రస్టీగా ఆర్డర్ ఇచ్చిన కాపీ ఇది. దీంట్లో మా నాన్న వయసు 61 సంవత్సరాలు. ఆయన వికలాంగుడు కాబట్టి ఆయన దేవుడితోటే ఊరు మొత్తం 4 కిలోమీటర్లు ఈ ఊరు దేవుడు గడపకి తిరగాల్సి వచ్చింది కాబట్టి తిరగలేడు అని ఒక అర్జీ పెట్టుకొని నేను ఫౌండర్గా తీసుకుంది. కోర్టులో వికలాంగుడు అని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పి కేసు కొట్టించుకోలేదు. కేవలం ఆయన 61 సంవత్సరం పైబడి ఆయన ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ పోలియో అని చెప్పాం. ఒక వికలాంగుడు అనే దాంట్లో తప్పు లేదు, కానీ దాన్ని పెట్టుకొని మ్యాటర్ చేయటం చాలా తప్పు. ఇది నాకు ఫౌండర్ ట్రస్టీగా ఇచ్చిన ఆర్డర్. రెండోది, ఆయన స్టే మీద నేను కొనసాగుతున్నాను 2019 నుంచి అని ఆయన చెప్పుకొచ్చాడు. 2019 వాళ్ళు వేసిన ఆర్డర్ మీద కోర్టు డిస్పోజ్ చేసి నాకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్ ఇది. కోర్టు డిస్పోజ్ చేస్తుంది. కేవలం దీంట్లో ఎటువంటి తప్పిదాలు లేవు, దానికి ఏ రైట్స్ లేవు, నన్ను డిస్మిస్ చేసేదానికి ఈఓని వేస్తూ నన్ను సస్పెండ్ చేస్తున్న దానికి ఇది కోర్టు ఆర్డర్ డిస్పోజ్ అయింది. స్టే మీద కొనసాగడంలో 2019 ఈ భూముల మీద విచారణ. 4, గవర్నమెంట్ ఈ రోజు నిన్న జరిగిన సమావేశంలో కానీ ఏ సమావేశం అయినా పక్కన ఒక ఎంపీపీని ఒక సర్పంచ్ని పెట్టుకొని ఏ కాగితమైనా మనం తేవచ్చు, మన చేతిలో ఇంకా గవర్నమెంట్ మారినా మన చేతిలో ఉండాలని అనుకొని ప్రతి కాగితం వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళు వివరణ ఇస్తున్నారు. ఆ రకంగానే ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 కేసు డిస్పోజ్ అయిన కేసు మళ్ళీ 2020లో ఏసీ గారి చేత ఆయన పెట్టి చేసింది. ఈ 2020లో ఏదైతే పొలం ఉంది 100 చిల్లర ఎకరాలు, 116 ఎకరాలు, ఎగ్జాక్ట్ ఫిగర్ 116 ఎకరాల్లో 15 ఎకరాలు ఇప్పుడు ఏదైతే అభియోగం చేస్తారో 15 ఎకరాలు కేవలం ఎరువురు కుటుంబానికి సంబంధించిందని డాక్యుమెంటేషన్ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2000 ఆయన చెప్పినట్టు 1934 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఏ రోజు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పేరు ఉండదు. దాంట్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రైస్ మిల్లు, సా మిల్లు ఉన్న మా ఆస్తులన్నీ పాత రోజుల్లో మొత్తం వెంకటేశ్వర స్వామి మీదే ఉండేది, మా కుటుంబం మీద ఉండే. మేము అప్పులు పాలైపోయి సినిమాలు తీస్తే అప్పులు పాలైపోయినప్పుడు మాకు హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం అన్ని అప్పులు కట్టగా దాదాపు మాకు 300 ఎకరాలు జమీందారులం. ఆ రోజులకి 300 ఎకరాల్లో జమీందారులం. కావాలంటే డేటా తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి పోయింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మీరు చూసుకోండి ఒకసారి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడు మాకు ఒకటే భాగం వచ్చింది, ఎంత వదిలేసుకున్నాం భూమిని. ఈ ల్యాండ్ యాక్టింగ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1900 ఇదిగోండి డాక్యుమెంటేషన్ చూసుకోండి 49. ఈ 49లో మాకు అన్ని బాగా ఈ 15 ఎకరాలు కూడా హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పులకి రాసి వచ్చని చెప్పి రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ నంబర్ కావాలంటే తీసుకోండి. ఇదే నేను హైకోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు స్టే ఆర్డర్ తెచ్చుకొని ఉన్నాను. తప్పుడు స్టే ఆర్డర్ కాదు తెచ్చుకుంది, ఇదిగో ఇది మా కుటుంబానికి సంబంధించింది ఈ రోజు దాకాని ఆర్డర్ తెచ్చిన కాపీ ఇది. ఈ ఆర్డర్ కాపీ మీరు రిజిస్టర్ ఆఫీసులో పోయి అప్లై చేసుకుంటే వస్తుంది, ట్రూ కాపీ వస్తుంది, దానికి సంబంధించిన ట్రూ కాపీ. ఇది డిపార్ట్మెంట్ మీద నా మీద ఏసీ గారు కంప్లైంట్ ఇచ్చారన్న ఏసీ గారే ఈ 97 ఎకరాల్లో ఉంది పొలం, ఈ 15 కాకుండా అని చెప్పి నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో కూడా ఈ 97 ఎకరాలు అని ఆయన నమోదు చేస్తున్నాడు. అదే ఏసీ గారు నా మీద ప్రెషర్తోనో గవర్నమెంట్ ప్రెషర్తో నా మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. రెండోది, ఆ కేసు పెండింగ్ లో ఉన్నదానికి కారణం ఈ నా మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో పన్నూరు చంద్ర, కేఆర్ రెడ్డి లాయర్ అడ్వకేట్ కేఆర్ రెడ్డి, 3 పివి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఈ ముగ్గురు నోటీసులు 12 సార్లు పివి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నోటీసు 12 సార్లు హైకోర్టు ద్వారా కానీ పర్సనల్ నోటీసులు కానీ హైకోర్టు ద్వారా ఇదే కేసులో 12 సార్లు నోటీసు పంపిస్తే ఆయన కూడా దీంట్లో 12గా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా 12 సార్లు నోటీసు తీసుకోలేదు. ఇది ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆయనకేం రిజిస్టర్ పోస్టులు పోవడం లేదని మేము సమాచార హక్కు కింద లాయర్ గారు పెట్టి అడిగితే ఆయన పర్సనల్గా ఇది ఒక్కటి తీసుకోవటం లేదు, దీనికి మేము ఎవరిని కూడా ఏమేమి తీసుకుంటున్నారు ఏమేమని. ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తీసుకోడు, అది మాకు తెలుసు. ఒక పిఏనో ఇంట్లో ఉంటాడు, గవర్నమెంట్ పోస్టులు కొన్ని 100లో వస్తాయి రిజిస్టర్ పోస్టులు, అది పిఏనో ఇంట్లో వాళ్ళ సంతకం పెట్టి తీసుకుంటారు. ఆయన నోటీస్ ఇచ్చి అఫిడేట్ వేస్తే క్యాన్సిల్ కేసు ముందుకే వెనక్కా పోతుంది. నిరూపణ ఇస్తే మాది నేను వదులుకునేదానికి సిద్ధమని 2019లో ఎప్పుడైతే కేసు డిస్పోజ్ అయిందో ఆ కేసులో నేను క్లియర్గా ఇచ్చున్నాను. కలెక్టర్కి నేను సంతకం పెట్టి 22A లో నమోదు చేయించబడి దేవస్థానం పేరు మీద పట్టాదారు రాయండి,
అనుభవదారుడు వచ్చి ఎరువురు కుటుంబ వారసత్వంలో ఉంటుందని చెప్పి చెప్తూ నేను 22A నేను పర్సనల్గా 2019లో పెట్టించాను. ఆ మీద అభియోగాలు వచ్చిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత ఇక్కడ కోర్టు కేసు తెలియదాకా నేను రాసిచ్చిన కలెక్టర్ 22Aలో చెక్ చేసుకోవచ్చు రిజిస్టర్ ఆఫీస్కి పోయి 230 మందిని విచారించాలి. కాబట్టి ఈ కేసు ముందుకు కొనసాగటం లేదు. 10 ఏళ్ల నుంచి కొనసాగటం లేదని ఈరోజు ఏ పేపర్ చూసుకున్నా మీకు నేను సుప్రీంకోర్టు జరిగింది వస్తుంది. అంటే 238 కేసులు మందిని విచారించాలి కాబట్టి కేసు ముందుకు కొనసాగటం లేదు. మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళు అఫిడవిట్ వేయకుండా కేసు ఎట్ట ముందుకు పోతుంది, ఎట్ట కొట్టేస్తారు. ఏసీ గారు ఎవరైతే ఇచ్చారో ఆయన నా మీద కంప్లైంట్ చేశారు, అదే కేసు ఫైల్ అయింది. దీనికి వివరణ మీ సీఎం మీద మాజీ సీఎం మీద కంప్లైంట్ ఇచ్చింది కరెక్టేనో డిపార్ట్మెంట్లో ఇచ్చింది ఇవన్నీ. ఆయన దొంగ నా మీద ఇచ్చినారు మొన్న కూడా, కాబట్టి నేను కూడా దొంగ అని మీరు కానీ ఒప్పుకునే పని అయితే నా మీద చేసిన అభియోగం కూడా నేను దొంగ అని ఒప్పుకొని స్వచ్ఛందంగా రేపు పొద్దున్నే ఆ స్థలాన్ని నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. రెండోది ఆ దేవస్థానానికి సంబంధించి 100 చిల్లర ఎకరాలు ఏ కుటుంబం ఎవరు ఇవ్వలేదు. 100 చిల్లర ఎకరాలను కేవలం మా కుటుంబమే ఇచ్చింది. బంగారం వెండి ఎవరైనా కానీ నేను ఇచ్చాను ఈ టెంపుల్కి అని చెప్పి తీసుకొని వస్తే వాళ్ళకి నేను స్వచ్ఛందంగా వాళ్ళకి చూపించడానికి తయారని ఇంతకుముందు చెప్పున్నాను. 2017 నా మీద అభియోగం చేసినప్పుడు పూర్తి బంగారం విలువలు దానికి ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారం పూర్తిగా మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. దానికి దేవస్థానంకి సంబంధం లేదు. ఏదైనా సరే మేము హ్యాండ్ ఓవర్ చేసి మేము చూపించేదానికి ఎండోమెంట్కి సిద్ధం అని చెప్పి ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము. రెండోది నా మీద ఈ డిప్యూటీ కమిషనరు ఆర్డర్ ఇచ్చారన్నారు. కేవలం ఏసీ గారు ఒక్కటే ఒక అప్లికేషన్ వేసుకొని నా మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అంటే ఇటు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. వన్ సైడ్ ఎంక్వైరీ జరిగింది ఆ రోజు. మా సైడ్ నుంచి ఎటువంటి వివరణ తీసుకోలేదు. ఇప్పుడు ఉండే ప్రెస్ సోదరులు మొత్తం ఆ రోజు రికార్డు చేస్తున్నారు. మేము ఉన్నామా, మా కుటుంబ సభ్యులు ఉండారా, ఆడ ఎవరైనా ఉండారని మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. వివరణ ఒక సైడ్ తీసుకున్నారు కాబట్టి మేము హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. నా మీద క్రిమినల్ కేసులు వాళ్ళు బలం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టించుకున్నారు. దాంట్లో నేను తప్పుపట్టడం లేదు. మేము నిరూపించుకొని బయటకు వచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఏది కరెక్ట్ అనేది మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి అన్ని చూపించాను. ఈ రికార్డ్స్ ఏమైనా తప్పు అయితే స్వచ్ఛతంగా ఇస్తున్నాము. ఈరోజు మేము ఒకరి కూటికి ఆశపడే అంత కుటుంబము మాది కాదు. ఎందుకంటే ఈ రాజపాలెంలో చుట్టుపక్కల తీసుకున్న ఆయన కమర్షియల్ బిల్డింగ్ కట్టిన స్థలం కూడా రామయ్యగుంట అనేది ఒకప్పుడు మేము దానం చేసిందను రామాలయం దానం చేస్తున్నాము. తపాతోపలో స్కూల్ బోర్డు తీసేసి ఈ రోజు వాళ్ళు బోర్డులు వేసుకున్నారు చూడండి. ఆ 1.5 ఎకరా రామాలయం ఉంటే మొత్తం కూడా ఎరువురు వెంకిరెడ్డి ట్రస్ట్ పాత రోజుల్లో బోర్డు ఉంటుంది. దానికి కావాల్సిన డీటెయిల్స్ కావాలని నేను ఇస్తాను. ట్రస్ట్ పేరు అనేదే లేదు. ఈరోజు అక్కడ రామాలయం ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, మొత్తం ఉంది. అక్కడ దీని మీద రామాలయం ఉంది. మా ఇంటి ముందు ఉండే రామాలయం ఉంది. 100 చిల్లర ఎకరాలు ఇచ్చున్నాము. పాల్ డైరీకి ఇచ్చిన స్థలం మేము ఇచ్చిందేను. బస్టాండ్కి ఇచ్చి బస్టాండ్ కూడా యూటిలైజ్ చేయడం లేదని నేనే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాను. యూటిలైజ్ చేయండి లేకపోతే వెనక్కి ఇచ్చేయండి అని. బస్టాండ్ పెట్టించుకోలేని పరిస్థితిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే చాతరాంతనంతో నేను కోర్టుకు పోయాను ఒక దానం ఇచ్చిన దానికి. అందుకని ఏది కూడా ఏంటంటే ఏదైనా మీ దగ్గర ఉన్నాయి మాట్లాడాలి, కానీ ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని పత్రికా విలేకరుల సమక్షంలో నేను తెలుపుతున్నాను. మేము ఆక్రమించుకున్నాము. దానికి పర్మిషన్లు మేము ఒకరు ₹1,00,000, ఇంకొకరు ₹75,000, మరొకరు ₹50,000 తీసుకొని దానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగిందని మమ్మల్ని టీం వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. బ్యాచ్లు వైడ్గా మాకు ఒక ర్యాంకులు ప్రకటించడం జరిగింది. పోతే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మా ప్రభుత్వం లేదు. ఆ ₹1,00,000, ₹75,000, ₹50,000 తీసుకున్న లిస్టులో మేము ఎవరైతే లేవు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కొడలూరు మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 380A 380B మీ సహోదరుడే చేస్తున్నాడు. మీ బ్రదర్, మీ అన్న ఆ పొలాన్ని ఈరోజు మొగతాగా చేస్తున్నాడు. 380A 380B అది ప్రభుత్వ భూమి. అది ఒక ట్రస్టుకు సంబంధించిన, ఒక విడోస్ హోమ్కు సంబంధించిన ప్రభుత్వ భూమి. ఆ భూమిని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తహసీల్దార్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు దాన్ని మీరు మీ పేరు మీద ఎక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? తమ్ముడు రాజుపాలెంలో బిట్ 1 ఎంపీటీసీ. ఆ మహానుభావుడు చిన్న చేయల, ఆ మహానుభావుడు కూడా రాజుపాలెంలో వైసీపీ నాయకుడే కదా. ఆయన రాజుపాలెం బిట్ 1 కదా. కొడలూరు మండలం రెవెన్యూ యంత్రాంగంలో ఎస్సీలకు సంబంధించిన 3 ఎకరాల 37 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంటే చూడండి ఒక్కసారి. మీరు మీడియా వాళ్ళు బాగా చూడాలా. జిల్లా కలెక్టరు లోకాయుక్త పంపించిన రిపోర్టు, తువ్వర ప్రవీణ్ పంపించింది కాదు ఇది.
ఆయన మరి కుర్జీ లాక్కుని మరి వేసుకున్నారు ప్రెస్ మీట్లో, తప్పులేదు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి. దాసు రామాంజనమ్మ, సేరం రామలక్ష్మమ్మ, గడ్డం నాగయ్య వీళ్ళకి సంబంధించిన అసైన్మెంట్ ల్యాండు పోసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, పోసిరెడ్డి కృష్ణారెడ్డి వైసీపీ అతను, వీళ్ళ కుమారుడు ఈ భూమిని ఆక్రమించుకున్న 3 ఎకరాల 37 సెంట్లు ఆక్రమించుకొని ఆయన ఆక్రమించుకుందా కాక ఎస్సీలది. మరి విచిత్రం ఏంటంటే లిండి కరస్పాండెంట్ డిగ్రీ ఆయనకి 120 సెంట్లు అమ్ముతాడన్నమాట. లిండి కరస్పాండెంట్ డిగ్రీ గారికి 120 సెంట్లు అమ్ముతాడన్నమాట. దానిపైన ఇటీవల జాయింట్ కలెక్టర్ గారి పరిధిలో విచారణ జరిగింది. ఫైనల్ విచారణ జరిగిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీరు అమ్మడం ఎంత నేరం, వాళ్ళు అమ్మినట్టు సంతకాలు సృష్టించున్నారన్నమాట వాళ్ళది. కానీ జాయింట్ కలెక్టర్ గారు విచారణలో ఫైనల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు అమ్మడం ఎంత నేరమో మీరు కొనడం కూడా అంతే నేరం, మా దగ్గర పాస్బుక్లు శిస్తులు అన్నీ ఉన్నాయన్నారు వాళ్ళు. ఎట్లా కొంటారు మీరు? 1977 అసైన్మెంట్ యాక్ట్ చట్ట ప్రకారం ఎలా కొంటారని జాయింట్ కలెక్టర్ గారు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి. దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండి, నేను ఆర్డర్ ఇస్తానంటే మీరు బాగా వినండి, మీకు కూడా ఇస్తా. 3/11/2024 3/11 అంటే పోయిన సంవత్సరం నవంబర్లో జాయింట్ కలెక్టర్ గారు, ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, తహసీల్దార్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, దీన్ని 2A పంపించేందుకు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి అని ఎంఆర్ఓ గారు, కొడలూరు ఎంఆర్ఓ గారికి ఈ 3 ఎకరాల 37 సెంట్ల మీద జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ. దీన్ని కొడలూరు ఎంఆర్ఓని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు. ఇవన్నీ భూమి ఆక్రమణలు కదా. ఈ 5 ఎకరాలు, ఈ 3 ఎకరాలు, 8 ఎకరాలు ఈరోజు ఇళ్ల స్థలాలు పెడితే ఈరోజు నాథరాజపాలెంలో ఉన్న ప్రజలు కానీ, అటు కొడలూరులో ఉన్న ప్రజలు కానీ ఈరోజు ఎంతోమంది బాడిగింట్లో ఉంటున్నారు. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా. ఇవన్నీ ప్రభుత్వ భూములే కదా. మీ పోసిరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి తమ్ముడు, ఆయన పేరు అనిల్ కుమార్ ఏదో పేరు, ఆయన బిట్టుకొండు రాజుపాలెం ఎంపీటీసీగా ఉన్నాడు కదా. ఇవన్నీ అవినీతి పరులే కదా, మీ వెనక కూర్చున్న వాళ్ళంతా అవినీతి పరులే కదా. వీటి మీద దయచేసి మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి దీన్ని మీకు ఫ్యాక్స్ చేస్తాం, కొడలూరు ఎంఆర్ఓ గారికి కూడా ఫ్యాక్స్ చేస్తాం. దయచేసి వీటిపైన విచారణ జరిపి ఈ 5 ఎకరాల మీద, ఈ 3 ఎకరాల మీద మీరు విచారణ జరిపి ఇది ప్రభుత్వ స్థలం అనే బోర్డు ఏర్పాటు చేయండి. తద్వారా ఈ కాగితాలన్నీ కూడా విత్ సెకండ్లో మేము కూడా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఫ్యాక్స్ చేస్తాం. ఎమ్మెల్యే గారికి పంపించి 10 మందికి సహాయపడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఇక్కడ మాట్లాడిన 5 మంది కూడా ఎక్కడైనా, నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ 5 మంది కూడా ఎక్కడైనా సరే 1 సెంటు భూమి మేము ఆక్రమించుకున్నట్టుగా మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని ఈ పత్రిక ముఖం తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి రాజుపాలెం ఇళ్ల స్థలాలు మేము ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి మా దగ్గరున్న ఈ రాజుపాలెంలో ఆక్రమణకు గురైన కోట్ల రూపాయల విలువైన భూముల్ని తీసుకెళ్లి వాటిల ద్వారా ఏదైనా ప్రయోజనకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మేము ఎంఆర్ఓ గారిని కలిసిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చినా, లేకపోతే ఎండిఓ గారికి ఎవరికి ఇచ్చినా కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మా సొంతాలకి మాకు భూమి ఇవ్వమని ఒక అధికారిని బెదిరించడమో, లేకపోతే ఇంకొకటి రాసి ఇవ్వడమో, శవాలు ఆక్రమించడమో తెలుగుదేశం పార్టీ నాయకులకి రాదు. ఎందుకంటే ఇప్పుడున్న 20 కందిపట్టల ఫ్యామిలీలు ఆస్తులన్నీ వాళ్ళే. వాళ్ళకు కూడా ఈరోజు రోడ్డు పక్కన స్థలం లేకుండా వాళ్ళు ఈరోజు రాజకీయాల కోసం దేనికోసం వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని ఉన్న ఏదో యోగానంద రెడ్డి ఉంటే వాళ్ళ మీద ఉన్నాయి. అట్లాంటివి ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున అయితే పూర్తి చేస్తున్నాం. ఇది ముందు ఒక కన్క్లూజన్. ఈరోజు ఇది నిన్న వైసీపీ నాయకుడు ఈ వైట్ పేపర్ అన్నమాట, ఆయనకి ఎటువంటి మచ్చలేదు. 2 పక్కల చూడండి, ఏమీ లేదంటే ఆయన అంత స్వచ్ఛమైన నాయకుడు రాజుపాలెంలో కొడలూరు మండలంలో ఉన్నాడు. ఆయన గురించి ఈ వైట్ పేపర్ మీద ఈరోజు మేము కొన్ని మచ్చలు పెట్టదలుచుకున్నాం. దీనిలో కూడా ఎవరి పేర్లు లేవు. ఈరోజు CGFS ల్యాండ్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టి, ఒక అపార్ట్మెంట్ కట్టి, దాన్ని పూర్తిగా అమ్ముకొని ఈరోజు స్టేట్ బ్యాంక్కి లీజుకి ఇచ్చి లక్షల రూపాయలు రెంట్ తీసుకుంటున్న ఏకైక ఈ తెల్ల కాగితానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీ వైపు ఈ తెల్ల కాగితం మీద ఎన్ని మచ్చలు పెడతాం చూడండి, దానికే తెల్ల కాగితం చూపించా. దీనిలో ఉన్న పూర్తి డేటా ఈరోజు మీకు మీడియా సోదరులు కూడా ఇస్తాను. దీన్ని కూడా మీరు ఎలాబరేట్ చేయండి. ఇది లేటెస్ట్గా తీసుకున్నది, ఒక్కరి పేరు మీద కూడా పట్టాలేదు. ఇదే దాన్ని మేము గతంలో పెడితే ఆ రోజు ఇంకొక ఆర్టీ యాక్ట్ తీసుకుంటే దీనిలో కొత్తగా పేరు సృష్టించారు. ఇదేంటంటే
వీరి వాణి పేరు మీద 5 సెంట్లు, వీరి సుందరం మీద 5 సెంట్లు, ఆకునూరు వసంతం మీద 5 సెంట్లు దాన్ని చేశారు. కానీ అది ఏ విధంగా వచ్చిందని ఆర్టీ యాక్ట్ అడిగితే ఏ విధంగా ఇలా, ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద, నాకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద 5 సెంట్లు భూమిని అలాట్ చేయించుకున్నారు గవర్నమెంట్ ద్వారా. ఈ యొక్క ప్రైవేటు భూములు అయితే పంచాయతీ గ్రాంట్లతో మీరు గ్రావెల్ దాల్తుంటే ఏ విధంగా మీరు అడ్డుకోలేదు. ఆ రోజు మీ భూమి అయితే ఎందుకు ముందుకు రాలేదు మేము ప్రశ్నిస్తాం. ఆ రోజు రౌడిజాలు లేవు, దౌర్జన్యాలు లేవు, దొంగ కేసులు లేవు, తప్పుడు కేసులు లేవు, పోలీస్ స్టేషన్ గిట్స్కి వెళ్ళాలి లేవు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి లేవు, లోపం చేయడం లేదు. ఆ రోజు ప్రశాంతమైన ఈ యొక్క 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలు ఏ గవర్నమెంట్లో జరగల. ప్రశాంతంగా ఏది తీసుకున్న యాక్షన్ ఉండేది. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెడితే దానికి వాళ్ళు స్పందించిన తీరిది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కానించి రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్లు మొత్తం స్పందించి చేసిన ఆ రోజుల్లో అటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన విధానం అది. ఈ మూడిటి మీద మేము చెప్పేది ఏంటంటే, మూడిటి మీద కదా మొత్తం మీద ఈ రాజుపాలెంలో ఉన్న కబ్జాలన్నీ కొంతమందిని కొట్టి లాక్కున్నారు, కొంతమందిని బెదిరించి లాక్కున్నారు, ఆక్రమించుకున్నారు. రోడ్ల మీద పెట్టుకుంటే బొంకులు మీయే, చేపలంగళ్ళు మీయే, చేపలంగళ్ళ డబ్బులు తిండేది మీరే, మొత్తం దోపిడీదారులంతా మీ పక్కుంటే మీరు ఎందుకయ్యా తెల్లకాయితం ఈ విధంగా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి అందరి మీద బురజల్తావు? వాళ్ళ ఆస్తులయ్యా, వాళ్ళేమో ఆక్రమించుకొని చెప్పండి. వాళ్ళే చెప్పారు ప్రతికాముఖంగా మేము ఇచ్చేస్తాం స్వచ్ఛందంగా, ఏదన్నా ఉంటే నిరూపించండి. అంతేగాని రిజిస్ట్రేషన్ వాల్యూలు వాటి గురించి మాట్లాడే అర్హత నీకు దీనికి. నీ మీద ఉన్న ఈ తెల్లకాగితం మీద ఇన్ని మచ్చలు మేము చూపించాం, వాటిని నువ్వు రబ్బరేసి తుడుస్తావు, లేకపోతే మామూలుగా రిమార్కులు లేకుండా చెప్తావు. చెప్పే విధంగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికి వస్తారా? రెవెన్యూ ఇట్లో ఏ ఒక్కటి మేము చూపించినట్లు తప్పు ఉందని నువ్వు నిరూపించు. మేము ఏం కావాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికి రావాలో మేము సిద్ధంగా ఉన్నాం. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి, ముఖాముఖి కూర్చుందాం, తప్పులు ఎవరైనా తెలుసుకుందాం. మీరు ఒక పక్క కూర్చోండి, మేము ఒక పక్క కూర్చొని మా పత్రికా సోదరులే జడ్జీలుగా నిర్ణయించుకుందాం. లేదా రెవెన్యూ అధికారులను తీసుకురండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున రాజుపాలెంలో ఎందరో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఉన్నారు. అటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండడం మా తెలుగుదేశం పార్టీకి మా అదృష్టం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అవడం, మాకు కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్తే అన్ని తొందరపడలేదు, వదిలేయండి, నిదానంగా అన్ని సెట్ అవుతాయి, మనం వాళ్ళలాగా చేస్తే వాళ్ళకి మనకు తేడా లేకుండా పోతుందని చెప్తే ఉన్న హోటల్ని డిపార్ట్మెంట్ పరంగా పోదామనంటే మేము ఆక్రమణలకు గురైన హోటల్ మాత్రమే మేము రెవెన్యూ కార్యాలయానికి తీసుకెళ్ళాం తప్ప ఇంక వేరే సొంత భూముల్లో సొంత ఆస్తులు మాకు ఇవ్వమని పోలేదు. అందుకని మేము చెప్పేది, మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీ కాడ ఉంటే మేము చెప్పిన ఈ అబద్ధాలను మీరు నిరూపించగలిగితే మేము పత్రికా ఈ అడంగల్ కాపీలతో ఇస్తాం, ఆర్టీ యాక్ట్ కాపీలు ఇస్తాం, దేనికైనా మీరు రెడీ. ఒకటి కాదు, ఇది మూడు తరాలుగా తీసుకున్న అడంగల్ కాపీలు. రండి, గుంట మీద పూర్తి విచారణకు రండి. మీరు CGFS ల్యాండ్లో కట్టలేదని రికార్డులు తీసుకురండి, మీ పట్టాభూమిని తీసుకురండి, మీరు బ్యాంకులు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి అమ్మలేదని మీరు నిరూపించండి. తర్వాత అక్కడ కాలువ కట్ట మీద మీరు దాని మీద మీది కాదని మీ స్టేట్మెంట్ ఇవ్వండి. అది మేము తీసుకోలేదని ఇవ్వండి, గవర్నమెంట్కి మేము ఇవ్వలేదని చెప్పండి. కనీసం ఏ నాయకుడు కూడా వాళ్ళ ఇళ్లలోంచి తీసుకొచ్చి పెట్టరు. ఎలక్షన్లో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటారు, చేస్తారు, ప్రజాసేవ చేస్తారు. ఇవాళ కోవూరు నియోజకవర్గానికి 2025లో ఒక అదృష్టం అనేది మన టీడీపీ వాళ్ళకి కలిగింది. వాళ్ళు దంపతులు ఇద్దరు ఎంత ఖర్చు పెడుతుండారో, ఎంత చేస్తుండారో ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు. మీ సలహాలు, మీ రెడ్ కార్పెట్ బెలిసి మీ ఆహ్వానాలు మాకు బళ్ళే. మా టీడీపీ నాయకులు 50,000 చిలుగుతామని గెలిపించారు. వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు చేసే ప్రతి పథకానికి ఒక హైకమాండ్ అనేది ఒకటి పైన ఉంది, వాళ్ళు చేస్తారు. చంద్రబాబు నాయుడు చేయమ్మా అంటే చేస్తుంది, నిమిషాల మీద చేస్తుంది, నిమిషాల మీద ఎంపీ గారు చేస్తారు. అది మీ సలహాలు తీసుకొని చేయాల్సిన పని మా ఎమ్మెల్యే గారికి దుస్థితి పట్ల. మీరు మాట్లాడాల్సింది ఎట్టుంటుంది. ఇవాళ రైతులు కనీసం ఎక్కడైనా కూడా వైసీపీ హయాంలో ఎంతమంది ధర్నాలు చేస్తుంటారు. ఎడవలూరు మండలం వాళ్ళు కూడా మా కొసకు నీళ్లు రాలేదు, ఆడకు నీళ్లు రాలేదని ఎంతమంది ధర్నాలు పీడబ్ల్యూ ఆఫీస్ కాడ చేస్తుంటారు. ఇవాళ ఏమన్నా ఎక్కడన్నా ఒక ధర్నా జరిగిందా? రైతులకు ఏమన్నా నీళ్ల సమస్య జరిగిందా? పెడుతుండారు, ఆ సొంత డబ్బు పెడుతుండారు, మిషన్లు పెడుతుంది, చేపిస్తుంది, రైతుల్ని హ్యాపీగా చేసుకోమంటుంది. దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడాలి. అలా రైతులు సంతోషిస్తున్నారు. మీకోసం చేయటం ఆమె ప్రజలకు వాగ్దానం చేసింది, రైతులకు వాగ్దానం చేసింది, టీడీపీ నాయకులకి కార్యకర్తలకి వాగ్దానం చేసింది. ఆ మహాతల్లి వాళ్ళ భార్యాభర్తలు మాకు మంచి రోజులుండి టీడీపీ వాళ్ళకి కోవూరు నియోజకవర్గానికి వచ్చారు, ఇద్దరు గెలిచారు.
మా ఏదైనా కూడా మా సమస్యలు ఉంటే మా టీడీపీ వాళ్ళు పోయి అడుక్కుంటాం, మేము చెప్పుకుంటాం. మీరు పోయి వచ్చి ఆయనకు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంత దూరం రానిరు మా నాయకులు. కనీసం ఇంకో మాట అన్నారు, శ్రీరెడ్డి ఎవరన్నారు. శ్రీరెడ్డి ఎవరా? మా ఎమ్మెల్యే పెట్టాడు, మా ఎమ్మెల్యే పెట్టింది శ్రీరెడ్డి ఇన్ఛార్జిగా. ఏమో ఆయన దోసుకొని తీసుకోపోయి మండలంలో ఆయన దోసుకోపోయి ఇంటికి ఎత్తుకోపోవటం లేదా? ఆయన ఇష్టం ఎవరినైనా పెట్టద్ది. కొన్ని రోజులు కుంటుపడిన దాకా కొత్తగా వచ్చింది నియోజకవర్గంలోకి, తెలుసుకొని నలుగురు నాయకులు పరిస్థితి అర్థమైన దాకా అప్పుడు ఆ రోజు ఆమె ఇచ్చేస్తుంది, మండల కన్వీనర్లు ఎన్నుకుంటుంది, పెట్టద్ది, వాళ్ళకి పెత్తనాలు ఇస్తుంది. మీరెవరు మాట్లాడేదానికి? ఏమైనా మా టీడీపీ వాళ్ళు వచ్చి మీకు చెప్పుకున్నారా? అయ్యా శ్రీరెడ్డిని పెట్టారు, మీరు దాని గురించి మాట్లాడండి అయ్యా. ఎందుకయ్యా అంత జించుకొని మాట్లాడతారా? వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పని లేదు మమ్మల్ని గురించా, మా ఎమ్మెల్యే గురించి కానీ, మా ఎంపీ గురించి కానీ, మా నాయకుల గురించి కానీ.